హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఇక్కడ పొద్దున్నే నేనైతే లేసి వచ్చేసరికి డింపుల్ అయితే షాప్కి వెళ్ళేసి వచ్చాడు. నేను ఇంకా సరే తన కోసం అయితే పాలైతే పెట్టాను. ఇక్కడ నైట్ ఉంటే అవి పెట్టాను. నేను లేసి వచ్చే కొందికి మా తాత అయితే డింపుల్ని షాప్కి అయితే పంపించున్నాడు. ఎక్కడికి వెళ్ళావురా అని అంటే, తాతయ్య మాదిర పంపించాడు మమ్మీ, కూరాకులు తీసుకొని రమ్మని చెప్పాడు. అలానే పాలు, న్యూస్ పేపర్ కూడా తెచ్చిమ్మన్నాడు. అందుకని వెళ్ళేసి ఇప్పుడే వచ్చాను అని చెప్పాడు. సరే నాన్న, ఇంకా నీకు పాలు ఇచ్చేదా అని అంటే, సరే ఈలే మమ్మీ అని చెప్పాడు. ఇంకా సరే అని తనకైతే హార్లిక్స్ అయితే కల్పిస్తున్నాను. పిల్లలకైతే హార్లిక్స్ కలిపిచ్చేసాక నేనైతే ఇంకా తాత ఉన్నాడు కదా, టీ అయితే పెడుతున్నాను. ఆకుకూరలు అయితే సిర్రాకు, పొనగంటాకు అయితే తెచ్చాడు. సిర్రాకు పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను. లంచ్ బాక్స్కి పంపించాలండి పిల్లలకి. ఇంకా సరే అని ఇంకా పప్పు ఆకేసి చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ టీ కూడా పెడుతున్నానండి. ఈ మధ్య లసితకి హాస్పిటల్కి వెళ్తే ఆకుకూరలు ఎక్కువగా పెట్టమని చెప్పారు, జుట్టు రాలిపోతుందంటే. ఇంకా అందుకని ఎక్కువగా అయితే చేస్తున్నానండి ఆకుకూరలు. వారానికి 3-4 సార్లు అయితే చేస్తున్నాను. ఒకసారి తాలింపు చేస్తే ఒకసారి పప్పులో వేసి పాముతున్నాను. ఇలాగా పిల్లలు కూడా ఆకుకూరలు అయితే బాగానే తింటారండి. మరి ఎందుకో తనకైతే జుట్టు అయితే రాలిపోతుంది. నేనైతే ఎక్కువగా కూరగాయలు కూడా బాగా తినిపిస్తానండి పిల్లలకైతే. టైం ఉన్నా లేకపోయినా నేనైతే వాళ్ళకైతే కూరగాయలు అయితే బాగా చేసి పంపిస్తాను స్కూల్కి వెళ్ళేటప్పుడైతే లంచ్ బాక్స్లోకి. మరి ఎందుకో తనకైతే రాలిపోతూ ఉంది. చదువుల టెన్షను ఏమో అర్థం కావటం లేదు. ఇంకా సరే డాక్టర్ చెప్పారు కదా అని ఇంకా ఆకుకూరలు అయితే ఎక్కువగా పెడుతున్నాను. ఇక్కడేమో నేను పప్పు అయితే కడిగి పెడుతున్నాను. ఆకుకూర ఒలిచే లోపల పప్పు ఒకసారి నీట్గా కడిగేసి నీళ్ళు పోసి అయితే పెడుతున్నాను, నానుతా ఉంటుందని. ఇంకా అలానే బియ్యం కూడా కడిగి పెడదాం అనుకుంటున్నాను కుక్కర్లోనే. చిన్న కుక్కర్లో అయితే పప్పు కడిగి పెట్టాను. ఇది బాగా 2-3 సార్లు అయితే కడిగేసి అందులోకి సరిపడా వాటర్ పోసి అయితే నానబెట్టేశాను పప్పు అయితే. నేనైతే ఈరోజు కొంచెము లేటుగానే లేసానండి. 5కి అయితే లేపి లస్తానైతే రెడీ చేసి 6కంతా టైపింగ్కి అయితే పంపించాను. టైపింగ్కి వెళ్తా ఉంది. ఇంకా డింపుల్ని కూడా లేపి కూర్చొని పెట్టాను చదువుకోమని చెప్పి. నాకు లేసాను కానీ నా వల్ల కాలేదు, ఎందుకో టైర్డ్గా ఉన్నింది. ఇంకా మళ్ళీ నేనైతే వాళ్ళని చదువుకోమని చెప్పి లస్తాన్ని పంపించేసి కొంతసేపు అయితే పనుకొని 6:30కి అయితే లేసాను. ఇంకా లేసేసరికి డింపుల్ అయితే ఇవి తెచ్చున్నాడు కదా, ఇంకా సరేలే కూర టెన్షన్ కూడా లేదు, ఆకుపప్పు చేసే వచ్చలే అనుకుంటున్నాను. ఇంకా టీ పొడి అయితే వేసాను. పాలైతే కాగిపోయాయి టీకి. ఇంకా అది ఉడికే లోపల ఇక్కడ నేనైతే లంచ్ బాక్స్లోకి రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను. కానీ వంట అయితే అయిపోతుంది, టెన్షన్ ఉండదు. కానీ పొద్దున్నే హడావిడైపోతుందండి నాకైతే. అన్నీ ఒకేసారి చేయాలి కాబట్టి కొంచెం హడావిడవుతూ ఉంది. రైస్ అయితే ఫస్ట్ కడిగి పెట్టేస్తున్నాను. ఇది కూడా నానాలి కాబట్టి కుక్కర్లో కడిగేసి తగినన్ని నీళ్లు పోసి అయితే పెట్టేస్తున్నాను మూత పెట్టి. ఇప్పుడైతే పెట్టడం లేదు, 7:20కి అలాగా కుక్కర్ ఆన్ చేస్తే వెళ్ళేసరికి సరిపోతుందండి. ఇప్పుడే పెడితే వాళ్ళు లేటుగా తింటారు కదా, పోతుందని కొంచెము అన్నీ రెడీ చేసుకొని టయానికి అయితే పెడుతున్నాను. ఇక్కడైతే తగినంత వాటర్ కూడా పోసి కుక్కర్లో అయితే మూత పెట్టి స్టవ్ పైన అయితే రెడీగా పెట్టేశాను. ఇంకా ఆకుకూర కూడా ఒలుచుకోవాలండి. ఈరోజు విడివిడిగా ఒలుచుకుంటే లేట్ అవుతుందని నేనైతే నీట్గా ఏరేసి కట్ చేసి ఒక బౌల్లోకి అయితే వేసుకునేస్తున్నాను. ఇంకా టీ అయితే ఇంకా ఉడకాలి.
చక్కెర అయితే వేసాను. ఇక్కడ నేను మామూలు టీనే పెట్టాను. లస్తా వచ్చింది కొంతసేపు తర్వాత, ఏం మమ్మీ అల్లం టీ పెట్టుంటే నేను కూడా తాగుకుంటాను కదా, అల్లం టీ పెట్టుండొచ్చు కదా అని అడిగింది. నాకైతే ఐడియా రాలేదు. తను గొంతులో కొంచెము ఇబ్బందిగా ఉంది అని చెప్పునింది కానీ నేను పెట్టడం మర్చిపోయాను. తను వచ్చేసరికి మామూలు టీనే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఆకంతా నీట్గా వేరేసి ఒక బౌల్లోకి అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. కడగడానికి వీలుగా ఉండే గిన్నెలోకి అయితే వేసుకున్నాను. ఇంకా టీ అయితే ఉడికిపోయింది. ఇంకా సరే అని తాతకి నాకు అయితే టీ పెట్టుకునేసి తాగేస్తున్నాము. మామూలుగా అయితే వీళ్ళు వెళ్ళినాక నేనైతే తాగుతున్నాను టీ అయితే ఓపిక్గా పెట్టుకొని. ఏమంటే తెల్లారితో ఈ క్యారీ చేయను, టైం సరిపోవటం లేదు, నేను తాగడానికి కూడా టైం ఉండటం లేదు. వీళ్ళు వెళ్ళాక వాళ్ళని పంపించేసి ఓపిక్గా టీ పెట్టుకొని తాగేసి మళ్ళీ ఇంట్లో పనులు నిదానంగా చేసుకుంటాను. పనులంటే వంట పని ఉండదు కానీ ఇంకా మిగిలిన సామాన్లు ఇంకా బట్టలు అలాంటివి ఉంటే ఆ పనులు అయితే చేసుకుంటాను. ఫ్రెష్ అయ్యి పూజ చేసుకునేటివి మ్యాక్సిమం పిల్లలు వీలుంటే వాళ్ళే చేసేసి వెళ్ళిపోతారండి. మ్యాక్సిమం అయితే ఇంకా టైం లేదన్న పరిస్థితుల్లో నేనైతే ఇంకా వాళ్ళు వెళ్ళాక మళ్ళీ నిదానంగా చేసుకుంటాను. పిల్లలకైతే నేనైతే అన్నీ నేర్పిస్తానండి. పూజ చేయడము, ఇంట్లో పనులు చేయడము అన్నీ నేర్పిస్తాను. ఆడపిల్ల మగపిల్లని కాదండి, ఇద్దరికి సమానంగా అన్నీ నేర్పిస్తున్నాను. దేవుడికి హారతి ఇచ్చేది ఇలాంటివన్నీ కూడా పిల్లల దగ్గర చేపిస్తున్నాను. ఇప్పుడు మనం అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయినాక కూడా పనులు వాళ్ళకి మా అమ్మ చెప్పింది కదా అనేసి పూజ అయితే చేసుకుంటారు. ఇంక ఇక్కడైతే ఆకు కూడా 2 సార్లు కడిగేశాను. ఇంకా కుక్కర్లో ఆల్రెడీ పప్పు కడుగున్నాను కదా, అందులో అయితే వేస్తున్నాను. నేనైతే ఈ మధ్య పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు 2 వేసి చేస్తున్నానండి. పప్పు అయితే చాలా బాగుంటుంది. ఆకుపప్పు అయితే ఉట్టి ఎండుమిరపకాయలు వేయడం కన్నా 2 మిక్స్ చేసి వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంది. ఇంకా లస్తా వచ్చింది. ఇంకా టీ అది అల్లం టీ పెట్టలేదని ఇంకా వేడి నీళ్ళు అయితే కాంచుకొని తాగుతూ ఉంది. తను ఇంకా వేడి నీళ్ళు తాగేసి సంగీతం అయితే ప్రాక్టీస్ చేయమన్నాను. తను 6కి వెళ్ళి 7:20కి 7:15కి అలా వస్తుంది. ఇంకా రాగానే ఇంకా నేను పొద్దున్న చదివేదానికి టైం ఉండదు కదా, ఇంకా రాత్రిలోనే మ్యాక్సిమం చదివేసుకుంటుంది. హోంవర్క్లు అంతా రాసుకునేస్తుంది. పొద్దున్న టైపింగ్కి వెళ్తుంది కాబట్టి ఇంకా రాగానే ఇంకా సంగీతం అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంది. నెక్స్ట్ మంత్ నుంచి నేనైతే ఈ ఇయర్ వద్దనుకునేస్తున్నాను. తనకైతే టైపింగు అసలు టైం కుదరటం లేదు. సంగీతం ప్రాక్టీస్ చేయడానికి టైం చాలటం లేదు. అందుకని నేను ఈ నెల వరకు డబ్బులు కట్టాం కాబట్టి ఈ నెల వరకు పే చేయని చెప్పాను. నెక్స్ట్ మంత్ నుంచి అయితే వద్దులే నాన్న, ఈ ఇయర్ ఫైనల్ ఇయర్ అండి సంగీతంది, థియరీ క్లాస్ ఉంటుంది, అది చేయడానికి టైం చాలదు ప్రాక్టీస్ చేయడానికి, అందుకనే నేనైతే వద్దంటున్నాను. మా వారైతే పంపించేశాడు. మార్నింగు టైం చాలా ఉంటుంది కదా, నువ్వు 9:20కి వెళ్తాండవు కాబట్టి కాలేజీకి, ఆ టైంలో నువ్వు 1 అవర్ పే చేయని మా వారైతే పంపిస్తున్నారు. కానీ నేనైతే వద్దంటున్నాను. సంగీతం ప్రాక్టీస్ చేయటం లేదని, పొద్దున్నే లేటుగా చేస్తుందని, సంగీతం అంతా మార్నింగే లేసి 5కంతా చేస్తే బాగా వస్తుందని నేను వద్దనేస్తున్నాను. ఆ టైంలో తను రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉంది టైపింగ్కి, అందుకనే వద్దనేసాను. ఈ నెల మట్టుకు పంపించేస్తున్నాను. ఇంకా తనైతే వేడి నీళ్ళు తాగేసి ఇంకా సంగీతం అయితే ప్రాక్టీస్ చేస్తుంది. ఇక్కడ నేను పప్పు ఉడికే లోపల దొండకాయ అయితే కట్ చేసి పెట్టేశాను తాలింపుకైతే. ఇంక ఇక్కడ పొనగంటాకు కూడా తెచ్చున్నాడు కదా, ఇంకా అది ఆవిరి రాలేదనేసి ఈ గ్యాప్లో టైం ఎందుకు వేస్ట్ అని నేనైతే ఆకైతే కట్ చేస్తున్నాను. ఇది కూడా నీట్గా ఏరేసాను, ఏరేసి నీట్గా కట్ చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు చేయటం లేదు కానీ 12:30కి అలాగా తినే ముందు తాతకైతే చేసి పెడదామని ఇప్పుడైతే నేను రెడీ చేసుకుంటున్నాను, కానీ ఇప్పుడైతే చేయటం లేదు.
పిల్లల వరకే ఇప్పుడు చేస్తున్నాను. వాళ్ళకైతే దొండకాయ ఫ్రై చేస్తున్నాను కదా. ఇక్కడ ఆకైతే నీట్గా కట్ చేసి ఇది కూడా పెట్టుకుంటున్నాను. డింపుల్ కూడా రెడీ అవుతున్నాడు స్కూల్కి, టైం అవుతుందని. ఇంకా నేనైతే తనని స్నానం చేసుకొని వచ్చేబో మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పాను. ఇంకా తను చదువుకుంటా ఉన్నాడు ఇంతసేపు. ఇంకా కూర కూడా నేను అంత నీట్గా ఏరేస్తున్నాను. కొంచెము పొండు మాగిపోయినట్లు అట్టుందండి. ఈ పొనగంటాకు అయితే మటుకు తెచ్చిన రోజు చేసుకునేస్తేనే అండి, అది కానీ ఫ్రిడ్జ్లో పెడితే పొండు మాగిపోతుంది. అందుకే ఈరోజే చేసేద్దామని ఇంకా నేను అది కూడా కట్ చేసి బౌల్లోకి అయితే వేసి పెట్టుకునేసాను. అది కుక్కరు ఆవిరి వచ్చే లోపల పప్పు అయితే ఇక్కడ నీట్గా అయితే క్లీన్ చేసుకునేస్తున్నాను. ఇంకా పప్పు పామి తిరగబాత అయితే చేసి పెట్టేవాలి. టిఫిన్కి అయితే నేను దోశ కారం అయితే చేద్దాం అనుకుంటున్నాను. అన్నం కూడా విజిల్ వచ్చేసిందండి. ఇంకా అది తీసి పక్కన పెట్టేశాను. ఇక్కడ ఆవిరి కూడా వచ్చేసింది. ఇంకా పప్పులో అయితే చింతపండు వేసి తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను. రాళ్ళు ఉప్పు వేసి ఇంకా మెత్తగా అయితే పామేస్తున్నాను. పామి దీన్ని అయితే తిరగబాటు చేసేస్తే కూర అయితే అయిపోతుంది. ఇది మెత్తగా అయితే పామేశాను. ఇంకా ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. కూరలోకి అయితే ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఇది కట్ చేసుకుంటున్నాను గిన్నె వేడెక్కే లోపల. ఇక్కడ వేడెక్కిపోయింది. ఇంకా తగినంత నూనె అయితే వేసి ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు వేసాను. ఆవాలు బాగా వేగాక ఇంకా అందులో ఆనియన్స్ కూడా వేస్తున్నాను. తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే. ఈ కూర అయితే పిల్లలకి భలే ఇష్టం అండి. కూరాకు పప్పు అయితే బాగా తింటారు ఉట్టి పప్పు కన్నా. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే. అది కొంచెం వేగాక అందులో కరివేపాకు కొంచెం వేసాను. అది కూడా బాగా వేగాక ఇంకా పాముకున్న పప్పునైతే ఇందులోకి వేసుకునేవాలి. ఇదైతే బాగా వేగిందండి. ఇప్పుడు ఇందులో మనము పాము పెట్టుకున్న పప్పు అయితే వేసుకునేవాలి. ఇది పోసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. తిరగబాతులోకి బాగా కలిసేటట్లు బాగా కలిపి ఇది కొంచెము ఉడికించుకోవాలండి. ఇంకా పప్పు అయితే తిరగబాటు చేసి ఆ పక్క పెట్టేశాను. ఇక్కడైతే నేను దొండకాయ అయితే కుక్కర్లోనే ఒక విజిల్ అయితే రానిచ్చుకుంటున్నాను, గబాన్ అయిపోతుందని. కొంచెం వాటర్ పోసుకున్నాను. అందులో తరిగి పెట్టుకున్న దొండకాయ, కొంచెము రాళ్ళుప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు చూసి వేసుకోవాలండి. ఎక్కువ వేస్తే దొండకాయ ఎక్కువగా లాక్కునేస్తుంది. కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఉప్పు అయితే. ఇంక ఇక్కడైతే కూర అయితే ఉడుకుతూ ఉంది.
మనకు ఎంత చిక్కగా కావాలో అంతవరకు రానిచ్చుకోవాలి. ఇంక ఇదైతే సరిపోయిందండి, చిక్కగా ఉడికిపోయింది. ఇంకా దీన్ని నేను ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఇంకా స్టవ్ అయితే ఆపేసాను. కూర అయితే అయిపోయింది. ఇక్కడ అన్నం కూడా ఆవిరి వచ్చేసింది. ఇంకొకసారి చూస్తున్నాను బాగా అయిందా లేదా అని. ఇంక ఇక్కడ దొండకాయ కూడా ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉన్నింది, అదైతే వంచేసాను. ఇలా రెడీ చేసుకున్నాను దొండకాయనైతే. ఇంక ఇక్కడ పెనం పెట్టుకున్నాను స్టవ్ పైన. ఇంకా స్టవ్ వెలిగించుకొని పెనం వేడెక్కాక ఇందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా తాలింపు కూడా తిరగబాత పెట్టేస్తున్నాను. పిల్లలైతే టిఫిన్కి దోశ పోస్తానంటే వద్దని చెప్పేశారు. వాళ్ళకు ఈ దొండకాయ ఫ్రై అన్న ఆకుపప్పు అన్న చాలా ఇష్టము. మేము ఈరోజు అన్నమే తినేస్తాంలే మమ్మీ, మాకేం టిఫిన్ వద్దనేసారు. ఇంకా సరేలే, ఇంకా టిఫిన్ పని లేదు పిల్లలకైతే. ఇంక ఉండే అన్నమే వాళ్ళకి వేసి ఇచ్చేస్తున్నాను. ఇంక ఇక్కడ ఉండండి కొద్దిసేపు దొండకాయ ఫ్రై కూడా చేస్తాను, ఆ తర్వాత తిందురు అని చెప్పాను. ఇంక ఇక్కడేమో నేను నూనెలో ఆవాలు వేసుకున్నాను. ఆవాలు వేగాక ఇంకా ఉద్దిపప్పు పచ్చనిపప్పు వేసుకున్నాను. అది కొంచెం వేగాక తెల్లగడ్డ పాయలు ఒక 3 దంచి వేసుకున్నాను. అందులోనే 1/2 స్పూను పసుపు అయితే వేసుకున్నాను. ఇది మొత్తం వేగాక కరివేపాకు కూడా కొంచెం వేసాను. సింపుల్గా అయిపోతుందండి దొండకాయ తరుక్కునేదే టైం అంతా. ఇలా చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంక ఇదైతే వేగిపోయింది. ఇంక ఇందులో నేను దొండకాయ అయితే వేసుకునేసాను. ఇదేమో మొత్తము చెమ్మంతా పొయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయలనైతే. ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి దొండకాయ అయితే, కుక్కర్లో పెట్టుకునేట్టుగా అంటే. మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా మీడియంగా మనం తినేటట్లు ఉడుకుతుంది. 2 విజిల్ పెట్టుకుంటే ఇలాగ ఫ్రై చేసేటప్పుడు గిచగిచాన్ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఇలా ఒక విజిల్ వల్ల బాగా ఉంటుంది కరెక్ట్గా. ఇంకా నేను ఇది మొత్తం ఫ్రై అయ్యాక అందులో కొంచెము మిరప్పొడి అయితే వేసుకున్నాను. ఒక 1/2 స్పూను మిరప్పొడి వేసుకున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో అయితే నేను పప్పుల పొడి వేయటం లేదు. మామూలుగా అయితే ఈ టైంలో మిరప్పొడి బాగా వేగాక దించుకునే ముందైతే పప్పుల పొడి వేస్తాను. శనక్కాయ పప్పులన్నా లేకపోతే శనగల పొడి అన్నా వేసుకుంటాను. ఇంకా అది మధ్యాహ్నం కొందికి పాసిపోతుందని నేనైతే మిరప్పొడే చాలనేసని అదైతే వేసి ఇంకా ఆఫ్ చేసేసి మూత పెట్టేశాను. పిల్లలైతే పూజ చేసేసారండి. వాళ్ళు పూజ చేసే లోపల నేను వాళ్ళకి తినడానికైతే అన్నము పప్పు ఇంకా తాలింపు అయితే పెట్టి ఇంకా వాళ్ళకి చల్లారి పెట్టేశాను. వాళ్ళు పూజ చేసేసి వచ్చి తింటున్నారండి. ఇక్కడ చూడండి, వీళ్ళకి ఇంత పెద్ద పిల్లలైనా ఇంకా బొమ్మల పిచ్చి అయితే పోలేదు. ఈ చించాన్ని చూస్తుంది లస్త అయితే, ఇంత కాలేజీకి వచ్చినా కూడా. లస్తానే ఈరోజు పసుపు కుంకుమ పెట్టింది కడపలకైతే. నేనైతే అన్నీ నేర్పిస్తున్నానండి పిల్లలకైతే. పూజ చేయడము, ఇంట్లో పనులు చేయడము, ఆడపిల్ల మగపిల్లోడని కాదండి, ఇద్దరికి సమానంగా అయితే అన్ని పనులు నేర్పిస్తున్నాను. వాళ్ళు చేయగలిగినంత వరకు చేపిస్తున్నాను. మనం నేర్పిస్తేనే రేపు వాళ్ళకి పెద్దయ్యాక అది కష్టం అనిపించదు. ఇంకా నేను లంచ్ బాక్స్ కేసి పెట్టేశాను. డింపుల్ అయితే ఫస్ట్ బయలుదేరేశాడు. ఇంకా లస్తాకి ఇంకా టైం ఉంది, అందుకు ఇంకా కూర్చోంది తినేసి. ఇంక ఇక్కడేమో డింపుల్ అయితే బయలుదేరేశాడు. ఆ తర్వాత మా తాత కోసం అయితే నేను దోశ పోస్తున్నాను టిఫిన్కి. తాత అయితే వద్దులేమ్మా ఇప్పుడు అన్నము, మళ్ళీ రాత్రి మధ్యాహ్నంకి అన్నం తినాలి, దోశ పోసేలే మన ఇద్దరం దోశ తిందాము అని చెప్పాడు. ఇంకా సరే అని నేను దోశ పోసుకున్నాను. తాతకి దోశ అయితే పోయిచ్చాను.
దోశ పోసి కారం అయితే వేయించాను తాతకైతే. ఇంకా తాతకి వేయించేసి నేను కూడా పోసుకొని అయితే తినేసాను నేను కూడా. ఇంకా మధ్యాహ్నంగా ఒక 12:30 ఆ టైంలో అయితే పొనగంటాకు తాలింపు అయితే చేశాను. పాలుంటే అవి కాంచి సేమ్లు అయితే వేశాను. ఇంకా తాతకైతే భోజనం పెట్టేశానండి ఆకు తాలింపు అయిపోయాక. తాత అయితే తినేసాడు. నేను కూడా కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను పిల్లలు వచ్చే లోపల. నాకు వీడియో ఎడిటింగ్ ఉంటే ఈ మధ్యాహ్నం టైంలో అయితే నేనైతే చేసుకుంటాను. పిల్లలు రాకముందే ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. నేనైతే సామాన్లు చెత్తలు అయితే తోసేసాను. సామాన్లు ఉంటే అవి తోమేసి ఎత్తిపెట్టేశాను. ఇంకా తాత అయితే టీ పెట్టమన్నాడు. ఇంకా సరే అని పాలైతే పెడుతున్నాను స్టవ్ పైన. నేను పెట్టేటప్పటికి పిల్లలు కూడా వచ్చేసారు. లస్తా కూడా వచ్చేసింది. మమ్మీ మాకు కూడా టీ మమ్మీ అని చెప్పింది. ఇంకా సరేలే అని ఇంకా టీనే పెడుతున్నాను. ఆ పక్కేమో పాలు పెట్టాను. మా తమ్ముడైతే వచ్చాడు ఈరోజు తన బర్త్డే అనేసని గుడికి వెళ్ళాలని. సరే అని తనకైతే కాఫీ అయితే కల్పిస్తున్నాను. మా కోసం అయితే ఇక్కడ టీ పెడుతున్నాను. మా తాత అయితే ఇంకా టీ తాగేసి ఊరికైతే బయలుదేరేస్తున్నాడు. ఉండమంటే లేదమ్మా పోవాలి, నాకు ఇక్కడ పొద్దే పోవటం లేదు, ఇంట్లోనే ఉండాలి, ఊర్లో అయితే అటా తిరగచ్చు అనేసని ఆయన వచ్చినా కూడా ఒక 2 రోజులు ఉంటాడు. అది పట్టి పెట్టుకుంటే మా వారు మళ్ళీ బయలుదేరేస్తారు. ఇంకా నేను బయలుదేరేస్తాను, నాకు టీ పెట్టించేయి తాగేసి వెళ్ళిపోతాను అంటే ఇంకా సరే అని ఇంకా టీ అయితే పెడుతున్నాను. టీ అయితే ఉడుకుతూ ఉంది. ఇంక ఇటు సైడ్ ఏమో నేను కాఫీకి అయితే పాలు పెట్టుండాను. పాలైతే కాగిపోయి ఉన్నాయి. ఇంకా టీలోకి చక్కెర కూడా వేసేసాను. నేనైతే ఉడికేటప్పుడే వేసేస్తాను చక్కెర అయితే. నాకు సపరేట్గా మళ్ళీ వడగట్టాక మళ్ళీ తొలిస్తే ఎందుకో టేస్ట్ అంతగా నచ్చదు. ఇలా ఉడికేటప్పుడే వేస్తే టీలో బాగా చక్కెర ఉడికి టేస్ట్ బాగుంటుంది టీ అయితే. ఇంక ఇక్కడ నేను ఇవన్నీ వేసే కొందికి మళ్ళీ పాలు చల్లారిపోయాయని మళ్ళీ అయితే స్టవ్ పైన పెట్టాను పాలైతే. ఇంకా అది ఉడికే లోపల ఫస్ట్ మా తమ్ముడికి అయితే కాఫీ అయితే ఇచ్చేస్తున్నాను. తను అలుపిరి పాదాల కాడికి వెళ్ళాలనేసని వచ్చాడు. ఇంకట్లే బర్త్డే కదా ఇక్కడ వచ్చి చూసుకొని పోదామని ఇంటికైతే వచ్చాడు హాస్టల్ నుంచి. ఇంకా తనకైతే కాఫీ ఇచ్చేసాను. తనకి ఇచ్చేసాక ఇంకా టీ కూడా ఉడికిపోయింది. ఇంకా పిల్లలు మేమైతే టీ వడగట్టుకొని తాత అందరము టీ అయితే తాగేసాము. అందరికైతే టీ అయితే ఇచ్చేసాను తొలిచ్చేసి. ఒకసారి తొలిచ్చానండి వడగట్టాక. ఇలా తొలియడం వల్ల బాగుంటుంది టీ అయితే. ఇంకా అందరం టీ అయితే తాగేసాము. నేనైతే ఇంకా ఫ్రెష్ అయ్యి నేనైతే పూజ అయితే చేసేసాను ఇంట్లో బయట అయితే. ఇంకా ఈరోజు వ్లాగ్ కూడా ఇంతే అండి. నా రొటీన్ వ్లాగ్ నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.